వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాలతి. ఎంతగానో ఎదురు చూస్తున్న ఢిల్లీ ఫలితాలు వచ్చేసాయి. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారం దక్కించుకోబోతుందని సెఫాలజిస్టులు అంత కటాకండిగా చెప్పేశారు. సెఫాలజిస్ట్ ఓటర్ల మానసికతను ఎలా విశ్లేషిస్తారు? ఢిల్లీ ఫలితాలు వచ్చేసాయి. ఎగ్జిట్ పోస్ట్ లో చెప్పినట్టు బీజేపీయే విజయం సాధించింది. అయితే బీజేపీకి భారీగా వస్తాయని ఎక్కువ మంది చెప్పారు. కొందరు మాత్రమే టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపారు. అయినా బీజేపీ గెలుస్తుందని చెప్పారు. ఇక ఆ కొందరిలో ఒకరు చాణక్య స్ట్రాటజీస్. అవును, వారు చెప్పింది చెప్పినట్టు 100కి 100% జరిగింది. నీటిలో మత్స్యంత్రం ప్రతిరూపాన్ని చూస్తూ గురి కొట్టి బాణం వదిలిన అర్జునుడిలా ఫోకస్ వీరికి ఉంటుంది. కళ్ళకు గంతలు కట్టుకొని గదాయుద్ధం చేసిన భీముడి బలం వీరిలో ఉంటుంది. దుర్యోధనుడి ఎత్తుగడ్లను ముందే పసిగట్టిన శ్రీకృష్ణుడి తెలివితేటలు వీరిలో కనబడతాయి. భవిష్యత్తు చెప్పిన వీర బ్రహ్మేంద్ర స్వామి ముందు చూపు వీరిలో ఉంటుంది. చూపులతో చదివేస్తారు, మాటలను ఫిల్టర్ చేస్తారు, జనం బ్రెయిన్లో ఏముందో స్కాన్ చేస్తారు. కోట్లాది ఓటర్లు, లక్షలాది రాజకీయ నేతలు, వందలాది పార్టీలు ఇవన్నీ ఒకే బుర్రలో పెట్టుకొని మరి అపర చాణక్యుడిలో అంచనాలు వేసేవారు సెఫాలజిస్టులు. అలాంటి సెఫాలజిస్టుల్లో సక్సెస్ రేట్లో ఉన్న రేరెస్ట్ పర్సనాలిటీ చాణక్య ముఖేష్. ఢిల్లీ ఫలితాలు వచ్చేసాయి. ఎగ్జిట్ పోస్ట్ లో చెప్పినట్లు బీజేపీయే విజయం సాధించింది. అయితే బీజేపీకి భారీగా వస్తాయని ఎక్కువ మంది చెప్పారు. కొందరు మాత్రమే టఫ్ ఫైట్ నడుస్తుందని అంచనా వేశారు. అయినా బీజేపీ గెలుస్తుందని చెప్పారు. ఆ కొందరిలో ఒకరు చాణక్య స్ట్రాటజీస్. అవును, వారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీ మధ్య వార్ నువ్వా నేనా అన్నట్లుగానే జరిగింది. ఇక నెంబర్ చూస్తే బీజేపీకి ఎక్కువగా ఉన్న చాలా చోట్ల తక్కువ మార్జిన్తోనే ఆప్ అభ్యర్థులు ఓడిపోయారు. కేజ్రీవాల్ సైతం 3000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక మొన్న మధ్య జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా చాణక్య స్ట్రాటజీస్ బీజేపీ కూటమియే గెలుస్తుందని చెప్పారు. హర్యానాలోనూ అలాగే చెప్పారు. అంతకుముందు ఏపీలో, తెలంగాణలో, కర్ణాటకలో రాష్ట్రం ఏదైనా సరే చాణక్య స్ట్రాటజీస్ చెప్పింది జరిగి తీరుతుందంతే. కర్ణాటకలో బీజేపీ ఓటమిని చాలా మంది అంచనా వేయలేదు, కానీ చాణక్య ముందే పసిగట్టింది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమిని కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. కాంగ్రెస్ అధికారానికి వస్తుందని ఊహించనే లేదు, కానీ చాణక్య చెప్పగలిగింది. ఏపీలో కూడా కూటమి విజయం తథ్యమని ముందే చెప్పేసింది చాణక్య స్ట్రాటజీస్. ఇలా అంచనాలు వేయాలంటే మామూలు విషయం కాదు. ప్రజల దగ్గర సేకరించిన వారి మనసుల్లో ఏముందో, వారి మనసుల్లో ఉన్నది చెప్తున్నారా లేక అబద్ధం చెప్తున్నారా పసిగట్టడం అంటే బ్రెయిన్లో చాలా వర్క్ జరగాలి. అది అంత ఈజీ అయితే అస్సలు కాదు. అందులో జనం ఇప్పుడు స్మార్ట్ అయిపోయారు. కెమెరా ముందు ఒకలా, విడిగా ఒకలా, చివరకు ఓటేసేటప్పుడు ఇంకోలా చెప్తారు. దీంతో ఈ మధ్య సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చేయడం చాలా కష్టమైపోయింది. పైగా చాలా మంది మనసు విప్పరు, ఇక అనేక మంది నోరు కూడా విప్పరు. అయినా వారితో మాట్లాడే 2-3 నిమిషాల్లో అసలు విషయాన్ని స్మెల్ చేస్తారు సెఫాలజిస్టులు. అలాంటి ఫైన్ అండ్ స్మార్ట్ సెఫాలజిస్టుల్లో చాణక్య స్ట్రాటజీస్ ముఖేష్ ఒకరు. ఆయన తెలుగువాడు, పైగా తెలంగాణ వాసి. కానీ నేడు ఇండియా మొత్తం చాణక్య పేరు మారుమ్రోగుతుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన రోజు మనం చూస్తే ప్రతి నేషనల్ ఛానల్లో ఫస్ట్ వేసింది చాణక్య స్ట్రాటజీస్ రిపోర్టే. వారి పేరు అన్ని టేబుల్స్లో ముందు వరుసలో ఉండేది. అయితే ఈ సక్సెస్ వెనక సీక్రెట్ గురించి చాణక్య ముఖేష్ని అడిగితే మాత్రం ఓ చిన్న నవ్వు నవ్వేసి, మాది టీం వర్క్, ఢిల్లీలో మా వాళ్ళు నెల నుంచి పనిచేస్తున్నారు, మా అంచనాలు ఎగ్జిట్ రోజో లేదా పోలింగ్కు వారం ముందు నుంచో పరిస్థితులను చూసి వేయం, మొదటి నుంచి ఢిల్లీ రాజకీయాలపై మా అబ్జర్వేషన్ ఉంటుంది, మేము ఎన్నికలప్పుడు సక్సెస్ కావాలంటే 5 ఏళ్ళు అబ్జర్వ్ చేయాల్సిందే, ఏ నిర్ణయానికి ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, దేనికి వ్యతిరేకత వస్తుంది, దేనికి అనుకూలంగా వస్తుందనేది చూస్తూ ఉంటాం. అలాగే ఏ పార్టీ, ఏ నాయకుడు ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారనేది చూస్తాం. అది వారి స్పీచుల్లో, వారి మాటల్లో తెలుస్తూనే ఉంటుంది. మామూలుగా వాళ్లకు అది అర్థం కాకపోవచ్చు, కానీ మాకు అర్థం అవుతుంది. దానిని బట్టి ఆ నాయకుడు, ఆ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏం వేస్తుందో అని మేము అంచనా వేస్తాం. అలా కంప్లీట్ ఫాలో అయిన తర్వాత ఎన్నికలప్పుడు చేసే వర్క్ కలిస్తేనే మేము కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వగలం. ప్రతి చోట అలాగే చూస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో, అంతకుముందు కర్ణాటకలో చేశాం అంటే ముందు నుంచి అక్కడి రాజకీయాలను ఫాలో అయ్యాం కాబట్టి అక్కడ సక్సెస్ అయ్యామని చెప్పేసి చాణక్య స్ట్రాటజీస్ ముఖేష్ గారు అయితే తెలిపారు.
ఇక ఈ రోజుల్లో సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఎక్కువైపోయింది. ఇక ప్రతి పార్టీ వీటి ద్వారా జనం మూడ్ను మార్చేయాలని చూస్తున్నాం. కొన్నిసార్లు సక్సెస్ అవుతాయి, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. ఒకటి మాత్రం స్పష్టం, ప్రజలు ఎన్నికలకు ముందే డిసైడ్ అయిపోతారు. ఈ జిమ్మిక్కులన్నీ రెండు పార్టీల మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉండి టైట్ ఫైట్ అయితేనే కొంచెం వర్కౌట్ అవుతాయి, లేదంటే అవకాశమే లేదని చాణక్య ముఖేష్ తేల్చి చెప్పారు. ఇక్కడ దృష్టికోణం కీలకం అంటున్నారు ముఖేష్. ప్రతి నాయకుడు ఒక యాంగిల్లో ఆలోచిస్తారు. అలాగే చాలా మంది ఎంత పెద్దవారైనా కూడా వారి కోరికకు అంచనాకు అనుగుణంగా పరిస్థితులను అన్వయించుకోవాలని ప్రయత్నిస్తారు. దానికి అనుగుణంగా లాజిక్ తయారు చేసి చెబుతుంటారు. కానీ వాస్తవాలు వేరుగా ఉంటాయి. అవి మేం చెప్పినా ఆ నాయకులు వినరు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఒక ఆయనకు అంతకు ముందే మేము చెప్పింది ఫాలో అయ్యారు కాబట్టి విజయం సాధించారు. కానీ అలా వినేవారు చాలా తక్కువగా ఉంటారు అని చెప్పేసి ముఖేష్ తన అనుభవాన్ని చెప్పారు. ఒకవైపు రాజకీయ నాయకులు గేమ్ ఆడుతుంటారు, మరోవైపు ప్రజలు కూడా తెలివిగా మరో గేమ్ ఆడుతుంటారు. ఈ రెండు గేమ్లు అర్థం చేసుకుని అసలు గేమ్ ఏంటి, విన్నర్ ఎవరు అనే తేల్చడమే సెఫాలజిస్టుల పని. అంతేకాదు, గేమ్ మార్చాలంటే గేమ్ చేంజర్ ఏంటనేది కూడా చెప్పగలిగేది సెఫాలజిస్టులే. మైండ్ రీడింగ్ అనేది ఎంత పవర్ఫుల్ గా చేయగలిగితే సెఫాలజిస్టులు అంతగా సక్సెస్ రేట్ ని అందుకుంటారు. ఇక భారతదేశంలో సక్సెస్ఫుల్ సెఫాలజిస్టులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి అరుదైన వారిలో ఒకరిగా మన తెలుగువాడు, తెలంగాణ వాసి చాణక్య ముఖేష్ ఒకరు అవ్వడం మనకు గర్వకారణం. ఈ సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగాలని, జనానికి మేలు జరిగేలా రాజకీయ పార్టీలను, నాయకులను ప్రభావితం చేసేలా వారి సర్వేలు ఉండాలని ఆశిద్దాం. ఇది చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ సర్వే. ఇది మొదటిసారి అయితే కాదు. ఇంతకు ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికల టైంలో కూడా ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించారు. అందులో కూడా 100కి 100% సక్సెస్ రేట్ లో ముందుకెళ్ళింది చాణక్య స్ట్రాటజీస్. ఇలాగే ముందుకెళ్ళాలి సక్సెస్ రేట్ తో చాణక్య స్ట్రాటజీస్ అని కోరుకుంటూ జై హింద్.